ఈ దేశ విముక్తికి ప్రత్యామ్నాయ మార్గము కులవర్గ సమాజం. ఇది ఈ కులవర్గ సమాజాన్ని కూల్చడం కోసం కులవర్గ పునాది మీద మాత్రమే ఉద్యమ నిర్మాణం మాత్రమే పరిష్కార మార్గం అని చెప్పేసి ఆధిపత్య బ్రాహ్మణీయ సమాజాన్ని కూకటి వేలతో పెకిలించకుండా ఈ దేశంలో విప్లవం విజయవంతం కాదు అని చెప్పినటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న ఆలోచన వెలుగులో ప్రయాణించి సిపిఎస్ఐ పార్టీ నిర్మాణంలో భాగంగా అనతి కాలంలోనే అమరత్వం చెందినటువంటి 145 మంది అమరులకు తలవంచి నివాళులర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నా. మిత్రులారా, భారత విప్లవోద్యమ చరిత్రకు ఒక కొత్త వరవడిని అందించినటువంటి ప్రాంతం ములుగు విప్లవోద్యమ ప్రాంతం. నక్సల్బరీ వసంత మేఘగర్జన అనంతరం జరుగుతున్నటువంటి విప్లవోద్యమంలో దీర్ఘకాలిక సాయుధ పోరాట పంద మాత్రమే మార్గం అని చెప్పేసి దానికి అనుగుణమైనటువంటి నిర్మాణాన్ని ఎంచుకొని మొట్టమొదటగా సాయుధ దళాల నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి ప్రాంతం ములుగు ప్రాంతం. అది దేశ విప్లవోద్యమానికి ఒక దిక్సూచిగా నిలిచినటువంటి చరిత్ర. అట్లాగే ఈ దేశంలో వర్గమే కాదు, ఈ దేశం పునాది మీద కులం కూడా ఉంది. కుల చట్టంలో విశ్లేషణ చేసుకోకుండా సామాజికంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాస్తవిక విషయాన్ని విశ్లేషించుకోకుండా విప్లవం విజయవంతం కాదు అని చెప్పేసి దాన్ని విజయవంతం చేయడం కోసం కులవర్గ జమిలీ పోరాటాలు కొనసాగాలనేటువంటి సైద్ధాంతిక విధానాన్ని కూడా ప్రవేశపెట్టి భారత విప్లవోద్యమ శిబిరంలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించినటువంటి సైద్ధాంతిక రాజకీయ సంఘర్షణకు కేంద్రం కూడా ఈ ములుగు ఉద్యమ ప్రాంతమే అనేటువంటిది వాస్తవం. ఇందాక మాన్రాజు వెంకన్న మాట్లాడుతూ తెలియజేసినట్టుగా ఈ దేశ భవిష్యత్, ఈ దేశాన్ని మార్చాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా కులమా వర్గమా, ఓ ఒంటరి వర్గవాదులారా, మీరు అంబేద్కర్ను, పూలేను, వీరన్నను అధ్యయనం చేయకుండా మీరు ప్రయాణం చేయలేరు. ఓ ఒంటరి కులవాదులారా, ఈ దేశంలో ప్రపంచ చరిత్రలో గమనంలో తీసుకొని ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా, ఆర్థిక విశ్లేషణలో భాగంగా కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి విప్లవ నేపథ్యం కలిగినటువంటి మార్కిస్టు ఆలోచన వెలుగులో కులాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి ఒంటరి కులవాదులు కానీ ఒంటరి వర్గవాదులు కానీ ఈ దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మించలేరు. ఈ దేశం కులవర్గ సమాజం జంటగా మాత్రమే ఈ ఉద్యమం నిర్మాణం కొనసాగుతుంది, అట్లా మాత్రమే విజయవంతం అవుతుంది అనేటువంటి దానికి వీరన్నను నేను ఎందుకో పదే పదే వీరన్నను ప్రస్తావిస్తున్నానంటే, వీరన్న విద్యార్థి దశ నుంచి పూలే అంబేద్కర్ ఆలోచనను, వాళ్ళ ఆలోచన విధానాలను పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాలనేటువంటి ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి వీరన్న ఈ దేశ విముక్తి కోసం ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి నేత. వీరన్నను కుల ఉద్యమ నాయకుడనో, వీరన్నను తెలంగాణ ఉద్యమ నాయకుడనో అటువంటి పరిమితమైన రీతిలో చూడాల్సినటువంటి అవసరం లేదు. వీరన్నను పరిమితంగా కుల ఉద్యమ నాయకుడుగానో, వీరన్నను పరిమితంగా తెలంగాణ అస్తిత్వ ఉద్యమ ప్రజాస్వామిక తెలంగాణ అంటే బహుజన తెలంగాణ సాధన కోసం సాగినటువంటి సైద్ధాంతిక వేతన వరకే పరిమితమై చూడాల్సినటువంటి వాడు కాదు. వీరన్న ఈ దేశ విప్లవోద్యమానికి కావలసినటువంటి నాయకుడు. ఈ దేశానికి సంబంధించినటువంటి దాన్ని, అందుకే అంబేద్కర్ను అధ్యయనం చేయడానికి నిరాకరించినటువంటి కమ్యూనిస్టులు
చరిత్రను అధ్యయనం చేయడానికి నిరాకరించినటువంటి కార్మిక వర్గ దృక్పథం అని చెప్పుకునేటువంటి నాయకులు, వీరన్న ప్రతిపాదించిన సైద్ధాంతిక రాజకీయ విషయాలను చెప్పకనే చెప్పుతూ అంగీకరించడానికి తమ అహం, నేను ఈ పదం వాడడానికి కూడా మొహమాట పడదలుచుకోలేదు. ఈ దేశంలో మేము దీనికి కరుడు కట్టిన వాదులమని, వర్గ దృక్పథానికి మేము ఛాంపియన్లమని చెప్పుకునేటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు అనివార్యమైన స్థితిలో కామ్రేడ్ వీరన్న తాత్విక పునాదిని తగలకుండా వాళ్ళ కార్యాచరణను ఏర్పాటు చేసుకోలేనటువంటి ఒక స్థితికి నెట్టబడుతున్నటువంటి క్రమం మనం కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతున్నటువంటి స్థితి. కానీ వీరన్న పేరు ఉచ్చరించడానికి వారికి ఒక భయం. ఇది వాస్తవం. కానీ సిపిఎస్ఐ పార్టీ ఆలోచన వెలుగులో ప్రయాణం చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తాను. భవిష్యత్ దీందే, ఈ మార్గం తప్ప మరో మార్గం లేదు. ఇది వాస్తవం. ఎందుకంటానంటే మనందరం అనేకమైనటువంటి ఆటుపోట్లు, నిర్బంధాలను, హింసలను, దాడులను, వేధింపులను అన్నిటిని తట్టుకొని వచ్చినటువంటి వాళ్ళం. అందరికీ అన్ని అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మన విప్లవోద్యమంలో అమరత్వం చెందినటువంటి నాయకులను స్మరించుకోవడానికి ఆ పార్టీలు, ఆ ఊర్లు తప్ప ఇంకెక్కడ వాళ్ళని గుర్తించుకునే పరిస్థితి లేదు. కానీ ఇవాళ వీరన్న పేరు ప్రస్తావించకుండా ఈ దేశంలో ఏ అస్తిత్వ ఉద్యమం కూడా కొనసాగలేనటువంటి ఒక వాస్తవ చారిత్రక పద్ధతి అలా కొనసాగుతుందంటే దాని బలం వీరన్న పొందుబాటు చేసినటువంటి సైద్ధాంతిక బలం. వీరన్న ఇవాళ సిపిఎస్ఐ పార్టీ నాయకుడు వరకే పరిమితమై లేడు. వీరన్న ఇవాళ కుల సంఘాల వరకే పరిమితమైన నాయకుడిగా లేడు. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ఎనగారిన ప్రజలందరూ కూడా వీరన్న మా నాయకుడు, పూలే, అంబేద్కర్, పెరియార్, వాళ్ళందరి సరసన నారాయణ గురు, పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి తర్వాత కామ్రేడ్ వీరన్నను పెట్టుకుంటున్నటువంటి స్థితి. వీరన్న ఇవాళ ఈ దేశ ప్రజల మనిషి. ఒక పరిమితమైనటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి మనిషిగా లేడు. అనివార్యంగా ఇవాళ వీరన్నను ఉచ్చరించకుండా, వీరన్న ఆలోచన విధానాన్ని స్వీకరించకుండా ఈ దేశంలో ఏ అస్తిత్వ ఉద్యమం కానీ, ఏ ప్రజా ఉద్యమం కానీ, కనీస ప్రజాస్వామిక ఉద్యమం కూడా కొనసాగలేదు అనేది వాస్తవం. ఈ స్థితిలో నేను అందుకే ఆ ఒక్క విషయాన్ని చెప్పడానికే నిర్మాణయుతంగా మనం తక్కువ సంఖ్యలో ఉండొచ్చు, కానీ భావజాల రీత్యా వీఆర్ ద ఛాంపియన్స్. సైద్ధాంతికంగా మనం ఛాంపియన్లం. అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఉద్యమాలైనా కొనసాగించాలనే వాళ్లకు, మరీ ముఖ్యంగా వర్గ దృక్పథం మాత్రమే మార్గం అనే చెప్పేటువంటి నేతలకు నేను ఒక విజ్ఞప్తి కూడా బహిరంగంగా చేయదలుచుకున్నా. ఇండియాలో ఏం చేయాలి, ఇండియా విప్లవానికి ఇండియా బాట్ అన్న కామ్రేడ్ మారోజ్ వీరన్న రచనలను దయచేసి అధ్యయనం చేయండి అని చెప్పేసి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే రేపు భవిష్యత్తులో విప్లవోద్యమంలో కలిసి రావాల్సిన వాళ్ళందరం కలవాలనుకుంటే అది ఏమన్నా ఓ డేట్ రోజు కలుసుకుందాం అనుకుంటే భవిష్యత్తులో అది మే 16 మాత్రమే అవుతుంది. అలాగే ఏదన్నా ప్రాంతంలో అందరం కలుసుకుందాం, మనందరినీ ఐక్యం చేసేటువంటి ప్రదేశం ఒకటి ఉన్నది, ఆ ప్రాంగణానికి చేరుకుందామంటే అది అమరవీరుల స్తూపం అనేటువంటిది రేపు మన చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఆ ప్రాంగణంలో మనందరం సమీకృతం కావడం ఒక ఆశాజనకమైనటువంటి విషయం. అందరం కూడా మన పరిధిలో మనం
ఎవరికి ఏ మేరకైతే మమేకం కాగలుగుతామో, ఎవరం ఏ మేరకైతే భాగస్వామ్యం కాగలుగుతామో ఆ మేరకు కార్యక్రమాలలో భాగస్వాములై చేయుతనందిస్తూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు నేను పూర్వ ఉద్యమ మిత్రునిగా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నా. ఎందుకంటే విప్లవోద్యమాన్ని, విప్లవ సంస్థలను, పూర్వం విప్లవోద్యమంలో పనిచేసిన కార్యకర్తలను అవమానించే రీతిలో, లేదు అంటే హింసావాదులుగానో టెర్రరిస్టులుగానో ప్రచారం చేస్తున్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నావో అగ్రకుల పాలక పార్టీ నాయకులారా ఖబర్దార్. ములుగు ఉద్యమ ప్రాంతం ప్రజల ఉద్యమాలకు, ప్రజాస్వామిక ఉద్యమాలకు పెట్టినటువంటి పేరు. ఈ ప్రాంతం తాత్కాలికంగా వెనుకబాటు ఉండొచ్చు, కానీ తిరిగి మేము లేస్తాం. ఆ లేచిన నాడు మీ అంతు చూస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సీతక్క ఒకనాడు మాతో పనిచేసిన ఆమె, ఇవాళ ఆమె కాంగ్రెస్ పార్టీ. మీ పాలక రాజకీయ శిబిరాలలో మీ అధికార దాహం కోసం కొట్లాడుకునే దాంట్లో మీరు ఆమెను తిట్టదలుచుకుంటే ఆమెను తిట్టుకోండి, లేదు ఆమెను విమర్శించదలుచుకుంటే ఆమెను విమర్శించుకోండి, లేదు ఇవాళ ఆమె పనిచేస్తున్నటువంటి పార్టీని తిట్టుకోండి. అంతేగాని ఆ పేరు మీద విప్లవోద్యమాన్ని, ఆనాడు జరిగినటువంటి విప్లవోద్యమ ఘటనలను, విప్లవోద్యమంలో భాగస్వాములైనటువంటి కార్యకర్తలను, విప్లవకారులను అవమానించే రీతిలో, హేళన చేసే రీతిలో, కించపరిచే రీతిలో ఏ అగ్రకుల ఆధిపత్య దురంకారదారులారా ఎవరు చేసినా కూడా ఖబర్దార్, జాగ్రత్త అని చెప్పేసి మాత్రం ఈ సభాముఖంగా హెచ్చరించదలుచుకున్నాం. మేము సహించాం. మీరు మీ పాలక శిబిరాల కొట్లాటలో మీరు ఎన్నైనా పెట్టుకోండి, కానీ విప్లవోద్యమాన్ని అవమానించద్దని హెచ్చరిస్తూ, రేపు భవిష్యత్తులో ఇదే ప్రాంగణం నేను నాయకత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కొంత వెసులుబాటుగా. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం మే నెలనే జరుపుకోవాలి. కొంత సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, అది హాల్ మీటింగ్ అన్నా, లేదు అంటే నా విజ్ఞప్తి జెండావిష్కరణ ఇక్కడ చేసుకొని సమీప నియర్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో మనం పెట్టుకోవడం ద్వారా బాగుంటది అని చెప్పేసి నేను నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇంతమందిని తరలించుకొని ఈ ఎండల్లో వ్యవహారం ఎప్పుడు ఎండే ఉంటది, ఇంకా మే మాసం అంటేనే ఎండ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సాయంకాలానికన్నా మార్చండి సభ నిర్వహణ బహిరంగంగా చేసుకోవాలనుకుంటే సాయంకాలం పూట పెట్టండి. లేదు అంటే సమీప గ్రామాలలో మనకి ఇది అంతా కూడా, మీరు ఏ పల్లెకు పోయినా వీరుల రక్త తర్పణలతో నిండినటువంటి గుట్టలు, చెరువులు, కుంటలు, రాళ్ళు, రప్పలు అన్ని కూడా ఆ వీరుల త్యాగాలను స్మరించి సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆ జ్ఞాపకాలు మనల్ని తట్టి లేపుతూ ఉంటాయి. అందుకని అంత చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మనం సభలు పెట్టుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, కలుద్దాం, ప్రయాణిద్దాం. అమరుల ఆశయ సాధన కోసం సాగేటువంటి కార్యక్రమాలలో మా వాడలో మా రాజ్యం, మేమెంతమందిమో మాకంత వాటా. ఇది తప్ప మరొక పరిష్కార మార్గం కాదు. ఇది ఒక శాస్త్రీయమైనటువంటి పరిష్కారం. ఈ శాస్త్రీయమైనటువంటి పరిష్కార మార్గంలో చాలా మంది చాలా అంటే హేళనగా మాట్లాడుతున్నటువంటి తీరు కూడా, మన నుంచి వచ్చినటువంటి వాళ్ళ విషయాన్ని అర్థం చేసుకోలేక కూడా ఏంటిది, ఎన్ని ముక్కలైతాం, ఎన్ని చెక్కలైతాం, ఎన్ని పేర్ల మీద, ఎన్ని కులాల మీద ఏమైతాం, అది ఇది అని చెప్పేసి. అయ్యా, ఇది మనం చీల్చింది కాదు, ఇది వాస్తవికం. ఈ దేశంలో కులం వాస్తవం. ప్రతి వర్ణంలో ఎస్సీలలో 93 కులాలు, బీసీలలో 129 కులాలు, ఇట్లా ప్రతి దాంట్లో ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్నది వాస్తవం. దాని పునాదిగానే నిర్మాణం. ఇది మాత్రమే పరిష్కారం. దాని పునాదిగానే నిర్మాణం. జనరల్గా అందరు ఏమనుకుంటారంటే ఎంతమంది ఉంటారు వేదిక మీద అని. నేను అనుకుంటాను 93 మంది ఉండాలి. 93 కులాలు ప్రాతినిధ్యం వహించాలంటే 93 ఉండాలి. మన ప్రాంతంలో 134 కులాలు ఉన్నాయి. 134 మంది ప్రతినిధులు ఈడ కూర్చున్నప్పుడు 134 మంది పురుషులు, 134 మంది మహిళలు, అంటే అంతమంది ఈడ కూర్చుంటేనే అందరికి ప్రాతినిధ్యం ఇచ్చినట్టు. ఆ స్థాయిలో ఉండాలి. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి.
అంత విశాలమైనటువంటి దృష్టితోని ఈ ప్రయాణం కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి 145 మంది గోదావరి విప్లవోద్యమ సిపిఎస్ఐ నిర్మాణంలో అమరత్వం చెందిన వీరులకు మరొకసారి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.